ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ఉపదేశానికి సహకారం ప్రభువు పంపించారు. కామవరపుకోట వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం. నేటి వాక్య ధ్యానం, రేపటి వాక్య ధ్యానం సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థన చేద్దాం. వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుడు, దాసురాలు, బిడ్డలు ఈ దినము, రేపటి దినం ఎపిసోడ్ సహకారులుగా నిలిచారు. ఈ కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాము. బహుకాలంగా ప్రతి మాసం ఇంచుమించుగా ఈ కుటుంబం ప్రభు మిమ్మును మహిమపరుస్తూ వాక్య ఉపదేశాన్ని చేయిస్తున్నారు. సహాయం చేయము, బిడ్డలను ఆశీర్వదించు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. నజరేయుడైన యేసు నామమును ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 14వ వచనం నుండి 29వ వచనము వరకు ఉన్న వాక్య భాగం. ఈరోజు, రేపటి దినం, అవసరమైతే మరొక రోజు ధ్యానం చేద్దాం. వృత్తాంతం ఏమిటంటే, యేసు శిష్యులతో శాస్త్రులు తర్కం చేస్తున్నారు. ఆ తర్కము చేస్తున్నప్పుడు వారి చుట్టూత బహుజన సమూహాలు పోగవుతున్నారు. విషయం ఏమిటంటే, శిష్యుల యొద్దకు మోగ దయ్యము పట్టిన ఒక వ్యక్తిని ఒక తండ్రి తీసుకుని వచ్చాడు. శిష్యులు దానిని వదిలించలేకపోయారు. ఆ సందర్భంలో బహుజన సమూహాలు వారి ఎదుట ఉండి వాదులాడుతున్నారు, శిష్యులు బాగు చేయలేకపోయారు అని. ఆ సందర్భంలో ప్రభు శిష్యులను గద్దించి ఆ చిన్నవాడిని తన యొద్దకు పిలుచుకొని ఆ అపవిత్రాత్మ నుండి అతనిని విడుదల చేశాడు. శిష్యులు ప్రభువును తర్వాత అడిగారు, ప్రభు, ఇది ఎందుకు మేము చేయలేకపోయాం? ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇట్టిది వదిలిపోవటం అసాధ్యమని ఆయన డిక్లేర్ చేశారు. ఇది సన్నివేశం. ఇక 14వ వచనం నుండి 29 వరకు వ్రాయబడిన ఈ సన్నివేశాన్ని విపులంగా మనము ధ్యానము చేద్దాము. 14వ వచనం చదువుతాను, చూడండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజన సమూహాలు ఉండటం చూచి శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే ఆ జనసమూహం అంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన ఎదుగు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ జనులు కూడి ఉండుటయు శాస్త్రుల వారితో తర్కించుటయు చూచిరి. తర్కించుట అనే పదాన్ని గురించి 1-2 మాటలు మనం ఆలోచన చేద్దాం. తర్కించుట అంటే ఆర్గ్యుమెంట్, డిబేటింగ్ అండ్ ఆర్గ్యుమెంటింగ్. శాస్త్రులు శిష్యులతో తర్కిస్తున్నారు. మీకు ఒక విషయం చెప్పాలి, శాస్త్రులు ఎక్స్పర్ట్స్ ఇన్ లా అంటే ధర్మశాస్త్రంలో గొప్ప పాండిత్యం కలిగిన వారు శాస్త్రులు. ప్రభువుతో సహవాసం ఉండి నడుస్తున్న వాళ్ళు శిష్యులు. కొన్ని సందర్భాల్లో శిష్యులు శాస్త్రులను ఎదుర్కొనే స్థాయిలో ఉండకపోవచ్చు.
అప్పర్ హ్యాండ్ ఆధిపత్యం శాస్త్రులది అయి ఉండొచ్చు. అట్లాంటి కండిషన్స్ మధ్యలో తర్కం జరుగుతుంది, అక్కడ వాదన జరుగుతుంది. ఆ వాదన సమయంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడకు వచ్చారు. తర్కించుట అనే పదం గమనించండి. ఇవాళ తర్కము అనేది మతంలో చాలా పెద్ద డిబేట్ అయింది, ఇష్యూ అయింది. చాలామంది క్రైస్తవేతర మత నాయకులు వారి వారి సిద్ధాంతాలతో క్రైస్తవులను డిబేట్ చేస్తున్నారు, బైబిల్ను డిబేట్ చేయడానికి ఆహ్వానిస్తున్నారు. ఇది ఇప్పటి నుంచి ఉన్నదే కాదు, మొదటి నుండి కూడా ఉన్నదే. జ్ఞాని ఏమాయను, తర్కవాది ఏమాయను అని అడిగాడు ప్రభు. గ్రీసు దేశస్థుడు జ్ఞానాన్ని వెతుకుతాడు, మరి లోకజ్ఞాని తర్కవాది దైవ సంగతులు గ్రహించగలుగుతాడా? కనుక ఆర్గ్యుమెంట్ ద్వారా జయించాలనే వాదన శాస్త్రులు కలిగి ఉన్నారు. శిష్యులు ధీటైన స్థాయిలో జవాబు చెప్పలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో ఫెయిత్ఫుల్గా ఉండే దైవ సేవకులు, దేవునికి బాగా నమ్మకం ఉండేవారు, తమ జీవితాలను జాగ్రత్తగా సరిగా సరిచూచుకుంటూ దేవుని ఎదుట బ్రతుకుతున్నవారు, సమ్టైమ్స్ దే మే నాట్ బి టోటలీ నాలెడ్జ్డ్ అబౌట్ ద స్క్రిప్చర్స్. కొన్ని సందర్భాల్లో వాక్యాలను గురించి టకటక చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉండకపోవచ్చు. బట్ దే ఆర్ యాక్సెప్టెడ్ బై గాడ్ అండ్ దే ఆర్ వర్ది టు బి కాల్డ్ యాజ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. అందులో సందేహం లేదు. సేవకులు అనిపించుకోవటానికి అర్హులే, ఏమాత్రం వ్యత్యాసం లేదు. అయితే వాక్యమును బాగుగా విశ్లేషించినటువంటి వ్యక్తులు, సరైనటువంటి ఆధ్యాత్మిక జీవితం లేనివారు కూడా తర్కానికి దిగుతూ ఉంటారు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. జ్ఞాని ఏమాయను, తర్కవాది ఏమయ్యాడు? అవును, నీ హ్యూమన్ ఇంటెలిజెన్స్తో డివైన్ పర్స్పెక్టివ్లో నువ్వు సక్సెస్ కాలేవు. ఇది వాస్తవం. దీన్ని మనం తెలుసుకోవాలి. కనుక క్రీస్తును ఎరుగుట, దేవుని ఎరుగుట అంటే బైబిల్ను క్షుణ్ణంగా ఎరగటం అని కాదర్థం. వ్యక్తిగతంగా దేవునితో సంబంధాన్ని విశ్వాసం ద్వారా కలిగి ఉండటం ద్వారా సహవాసం, ఆ సహవాసంలో ఆయన ఎవరో ఆత్మయందు గ్రహించటం, అది ఉన్నతమైన అనుభవం. చాలామంది తర్కానికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ దినాన్ని కూడా. దే ఆర్ డిబేటింగ్ కంటిన్యూస్లీ గోయింగ్ ఆన్. ఎప్పుడు వాదన వాదన వాదన, జడ్జింగ్ ద పీపుల్, జడ్జింగ్ ద థింగ్స్. వెరీ బ్యాడ్. ఎందుకు వస్తుంది? ఇది రూపాయి పనిచేయదు కదా. శాస్త్రులు శిష్యులతో తర్కం ఆడుతున్నారు. దే మైట్ బి ఇంటలెక్చువల్స్, చాలా గొప్ప జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు శాస్త్రులు, చాలా అధికులుగా భావిస్తూ ఉండొచ్చు తమను. కానీ పామరులైన వారిగా ఉన్న శిష్యుల ఎదుట వారు తాము తమ యొక్క ప్రగల్భాన్ని చాటుకున్న శిష్యుల ఎదుట వారు ఎందుకు పనికిరారు? తర్వాత వెంటనే జనసమూహం ఆయన చూచి మిగులు విభ్రాంతి నుండి ఆయన ఎందుకు పరిగెత్తుకొని వచ్చారు. చూడండి, ఇది విచిత్రం. యేసు నద్దకు జనసమూహాలు పరిగెత్తుకొని వచ్చారు. యేసు నద్దకు జనసమూహాలు పరిగెత్తుకొని వచ్చారు. ఈ మాటలో మనం క్యాచింగ్ వర్డ్ ఏంటంటే, ఇందులో జనసమూహం అంతయు ఆయనను చూచి విభ్రాంతి నుండి ఆయన ఎదుగు పరిగెత్తుకొచ్చి ఆయనకు వందనం చేశారు. కొన్ని పదాలు ఇక్కడ మీరు గుర్తెరగాలి. ఒకటి, ఆయనను చూచి. And straightway all the people, when they beheld him, and greatly amazed, and running to him, saluted him.
కొన్ని పనులు చేశారు వీళ్ళు. జనసమూహం ఆయన చూచిన వెంటనే వారు చేసినది ఏమిటంటే విభ్రాంతి నొందిరి, విభ్రాంతి పొందారు. విభ్రాంతి పొందిరి ఇంగ్లీష్లో మనకు గ్రేట్లీ అమేజ్డ్. దేవర్ గ్రేట్లీ అమేజ్డ్. విభ్రాంతి పొందారు, ఆశ్చర్యపోయారు. దేవర్ ఎస్టానిష్డ్, చాలా సంబరం పడిపోయారు. ఎందుకంటే ప్రభువు అనేకమైన కార్యములు చేసినవాడు, అనేక అద్భుతములు వారి ఎదుట ఆయన చేసి చూపించాడు. అప్పుడు ఆయన మీరు దేనిని గురించి వారితో తర్కిస్తున్నారు అని శిష్యులను అడిగాడు. జనసమూహాల్లో ఒకడు అన్నాడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుడుని నీ యొద్దకు తీసుకుని వచ్చాను. అది ఎక్కడ వాడిని పడుతుందో అక్కడ వాడిని పడదరుస్తుంది. అప్పుడు వాడు నొరగ కక్కుకుంటాడు, పండ్లు కొరుక్కుంటాడు, మూర్చిల్లిపోతాడు. దాన్ని వెళ్ళగొట్టండి అని శిష్యులను అడిగాను, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఇక్కడ ప్రాముఖ్యంగా దురాత్మను గుర్చిన సబ్జెక్టు డిస్కషన్ ప్రారంభమైంది. బోధకుడా అని పిలుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువుని. బోధకుడా అనేటువంటి మాట కనుక అది ఆ యొక్క కుర్రవాడిని పట్టుకున్నప్పుడు, దయ్యము పట్టుకున్నప్పుడు ఏం చేస్తుందట, కింద పడదోస్తుంది, నురగ కార్చేట్టు చేస్తుంది, పండ్లు కొరికేట్టు చేస్తుంది, మూర్చిల్లేట్టు చేస్తుంది. ఇవి దురాత్మ పీడిత పనులు, దురాత్మ పీడితం యొక్క పనులు. ఇలా చేస్తోంది. ఆ తండ్రి ఎంతో బాధపడుతున్నాడు. చూడండి, ఏ తండ్రి అయినా తన కుమారుడు బాధపడుతుంటే చూడలేడు కదా. అందుకే ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఆ సందర్భంలో వాడి బాధలో వాడుంటే శిష్యుల దగ్గరకు వచ్చి శాస్త్రులు తర్కం పెట్టుకున్నారు. ఎవరి సమస్యల్లో వాళ్ళు ఉంటే ఈ తర్కవాదులు ఉన్నారు చూశారు, అసలు సమస్యను పక్క పెట్టి వేరేదాన్ని మాట్లాడతారు. అది వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ నైజం. కనుక యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా ఆ దురాత్మ పట్టిన వ్యక్తిని గురించిన తర్కం దేని గురించి చేస్తున్నారయ్యా మీరు అని వారిని అడుగుతుంటే, అప్పుడు వాళ్ళు ఒకడు మాట్లాడుతున్నాడు, అయ్యా నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చాను, దురాత్మ పట్టింది, ఎక్కడ పడేస్తుందో తెలియదు, నొరగక్కిచ్చేస్తోంది, మూర్ఛిల్లిపోతున్నాడు, పండ్లు కొరుక్కుంటున్నాడు, నీ శిష్యుల దగ్గర తెచ్చాను, నీ శిష్యులు ఏమీ చేయలేకపోయారు. ఇది చాలా ప్రాముఖ్యమైన సబ్జెక్ట్ అండి. అసలు శిష్యులు ఏమో చేయటం ఏంటండి? శిష్యుల దగ్గరికి తెచ్చింది ఎందుకు? శిష్యులను ఎందుకు ఆశ్రయించాడు? ప్రభువుని ఆశ్రయించాల్సిన వాడు. నీ శిష్యులు ఏమీ చేయలేకపోయారు అనండి. వాళ్ళు చాలామంది పేరుకు మాత్రమే శిష్యరికం, ఆ పరిశుద్ధత, ఆ శక్తి, ఆ ఆధ్యాత్మిక బలం వారి జీవితాల్లో కానరావటం లేదు. శిష్యులు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. వాళ్ళు కూడా దీనికి చక్కటి ఉదాహరణగా ఉన్నారు. అంతేకాకుండా ఇదే మాటలలో మనం గమనిస్తున్నప్పుడు ఆ దయ్యము పట్టినప్పుడు ఏం చేస్తుందట, పండ్లు కొరికేస్తుందట, నొరగగార్చుకునేట్టు చేస్తుందట, మూర్చిల్లేట్లుగా చేస్తుందంట. ఎంత బాధపడుతున్నాడు దురాత్మ పీడితుడు. శిష్యులకు ప్రభు అధికారం ఇచ్చాడు, ఆ అధికారాన్ని వినియోగించడం వారికి రావటం లేదు. ఆ అధికారాన్ని వినియోగించడం వారికి చేత కావటం లేదు. వాళ్ళ విశ్వాసంలో ఆ స్థాయిలో వారు తమను ప్రజెంట్ చేసుకోలేకపోయారు. కాబట్టి ప్రజల్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఏమిటంటే యేసు దగ్గరికి తీసుకెళ్ళాం, శిష్యులు ఏమీ చేయలేకపోయారు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. అందుకు ఆయన విశ్వాసము లేని తరము వారలారా, నేనెంతకాలం మీతో ఉందును, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వారిని నా యుద్ధకు తీసుకుని రండి అని వారితో చెప్పాడు. ఆ మూగదయ్యం పట్టిన వాడిని
నా దగ్గర తీసుకురండి అయ్యా అన్నాడు. దానికి ముందు శిష్యులను గద్దించాడు. శిష్యులను గద్దిస్తున్నాడు. విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. ప్రతిరోజు నేను ఈ మాట నేను చెప్పుకుంటాను. ఎందుకంటే ప్రభువుని గురించి ఇంత గొప్పగా చెప్పి అంత గొప్ప తలంపుతో ఆయన పైన లేకపోతే ఎంత విచారకరం. ప్రభువుని గురించి మనం ఎంతో గొప్పగా ప్రకటించి ఆ స్టాండర్డ్ని మనం మీట్ కాలేకపోతే ఎటువంటి ప్రయోజనం? అందుకే అన్నాడు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా. పైకి డిసైపుల్స్, శిష్యులు ఆయనతో ఉంటారు, ఆయనతో నడుస్తారు, ఆయనతో తింటారు, ఆయనతో నిద్రపోతారు, ఆయన పనిలో భాగస్తులు అవుతారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మరి విశ్వాసం లేని మూర్ఖతరం లాగా ఎందుకున్నారు? యేసుక్రీస్తు ప్రభువు శిష్యులుగా ఉన్నారు. అది గ్రేట్ అడ్మైరబుల్ థింగ్ అండ్ ప్లస్ టు దెమ్. వాళ్ళకి అది మేలుకరమైంది, చాలా మంచి కార్యక్రమం అది. మరి అటువంటిప్పుడు ఆయన యొక్క శిష్యులు అయ్యుండి విశ్వాసము లేని తరాలుగా మూర్ఖతరాలుగా ఎందుకుంటున్నారు? కాబట్టి శిష్యులను ప్రభు గద్దించాడు, విశ్వాసము లేని తరము వారులారా అని అంటున్నాడు. విశ్వాసం లేని తరం. ఆ తరానికే విశ్వాసం లేకపోతే ఇప్పుడు 20వ శతాబ్దంలో తరాలకి ఏడు నుంచి వస్తుంది విశ్వాసం? విశ్వాసానికి కర్త ప్రభువే. కనుక విశ్వాసము ద్వారా అపవిత్రాత్మను జయించాలి. విశ్వాసము ద్వారా అపవిత్రాత్మను జయించాలి. అలా కావటం లేదు. ఆ దయ్యము పట్టిన వాడు విడుదల పొందలేదు. ఆ శిష్యుల యొక్క శక్తి ఆ విధంగా ఉంది. కానీ యేసుక్రీస్తు దాన్ని ఒప్పుకోడు. మీరు ఎంతకాలం నేను మిమ్మల్ని సహించాలి? ఇది మీరు ఆన్సర్ చెప్పాలి. దీనికి మనం ఆన్సర్ చెప్పాలండి. ఎంతకాలము మట్టుకు మీరు మిమ్మల్ని నేను సహిస్తాను, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను, వాడిని నా ఎదుగు తీసుకురండి అని చెప్పాడు. ఎంతకాలం నేను మీతో ఉంటానని. కానీ శిష్యులకు పజిల్ ఏమిటంటే, అరే ఆయనకు 30 ఏళ్ళు ఉన్నాయి, ఈయన ఎక్కడికి వెళ్ళిపోతాడు, ఎంతకాలం నేను మీతో ఉంటానంటే ఏమిటి అర్థం? చూడండి, సెలవులకు పిల్లలు ఇళ్ళకు వచ్చారు కదా, పండగ సెలవులకు, ఇటు క్రిస్మస్ అటు సంక్రాంతికి. పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఎంతకాలం ఉంటారు అనేది ఒక ప్రశ్న. హాస్టల్స్లో ఉండేవాళ్ళు, కార్పొరేట్ స్కూల్స్లో ఉండేవాళ్ళు, యూనివర్సిటీలో ఉండేవాళ్ళు ఎంతకాలం ఉంటాం? అందుకని వాళ్ళు అంటారు, మన పిల్లలతో ఎంతకాలం ఉంటారా మీరు మా దగ్గర? కొంతకాలమే కదా అంటుంటాం. ఆ తర్వాత రొటీన్ లైఫ్, వాళ్ళ ఎడ్యుకేషను, లేకపోతే వాళ్ళ ఎంప్లాయ్మెంటు, వాళ్ళ పర్సనల్ లైఫ్ వెళ్ళిపోవాలి కదా. అక్కడ ప్రభు అడుగుతాడు, నేను వెళ్ళిపోతాను కదా మీ మధ్య నుంచి, నేను ఎంతకాలం ఉంటాను ఇంక మీ దగ్గర? 3.5 సంవత్సరాలు ఇంటెన్స్ అండ్ గ్రేట్ ట్రైనింగ్ ఆయన ఇస్తుంటే వాళ్ళు ప్రాక్టికల్గా దురాత్మను పారదోలటం చేత కాకపోతే వారికి అది ప్రభువుకు అవమానం కదా. అందుకని అంటున్నాడు, నేను మీతో పాటు ఎంతకాలం ఉంటానయ్యా, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, ఎంతవరకు నేను మిమ్మల్ని సహిస్తాను. యేసుక్రీస్తు ప్రభు ప్రశ్న ఏంటంటే, నేను ఎంతకాలం సహిస్తాను అంటే ఒక లిమిటేషన్ ఉంది దానికి కూడా. ఆ సహనం కూడాను ఒక చోట పరీక్షించబడుతుంది. ఆ పరీక్షించబడిన సహనం గమనించండి. నేను ఎంతకాలం మీతో ఉంటాను, మిమ్మల్ని ఎంతకాలం నేను సహిస్తాను. పరీక్ష ఉంటుంది, సహనానికి కూడా పరీక్ష ఉంటుంది అంటారు. అట్లా ఒక పరీక్ష అయిపోయింది యేసయ్యకి. ఈ శిష్యులందరూ కూడాను పరీక్ష పెట్టినట్టుగా ఎంతకాలం సహిస్తానయ్యా మిమ్మల్ని, మీ ఫూలిష్నెస్, మీ బుద్ధిహీనతను నేను ఎంతకాలం భరించాలి? గ్రహిస్తున్నారా సోదరుడా, సోదరి? ఈ 2 ప్రశ్నలకు వారి దగ్గర జవాబు లేదు. శిష్యులకు ఈ 2 ప్రశ్నలకు జవాబు లేదు. వాడిని నా దగ్గర తీసుకురండి అంటే, he decided to heal him, he decided to deliver him. At the same time, he is warning his disciples. ఆయన శిష్యులను ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఆయన బిడ్డలముగా
ఆయన శిష్యులంగా మనం కూడా ఆనాటి వారి వలె విశ్వాసము లేని వారి తరంగా ప్రభువుపై సందేహం ఉండేవారంగా జీవిస్తున్నాం. మన యొక్క జీవితంలో ఒక గొప్ప అద్భుతం విశ్వాసం ద్వారా మాత్రమే మనం చూడగలుగుతాము. వానిని నా యొద్దకు తీసుకుని చెప్పగా వారు వానిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఇక్కడ మనం చూస్తే దెయ్యము ఆయనను చూడగానే వాడిని విలవిలలాడించను కనుక వాడు నేలన పడి నురుగు కార్చుకొని పొరలాడుచూ ఉన్నాడు. ఇక్కడ దెయ్యం ఏం చేసిందట, ఆయనను చూచి విలవిలలాడిస్తోంది ఆ వ్యక్తిని, ఆ చిన్నవాడిని విలవిలలాడిస్తోంది. ఆయన్ను చూచిన వెంటనే దానిలో ఒక రియాక్షన్ స్టార్ట్ అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువును నువ్వు కలిగి ఉంటే నిన్ను చూస్తే దయ్యాలు భయపడతాయి, నువ్వు ఆజ్ఞాపిస్తే పారిపోతాయి. కనుక మనం చూస్తున్నప్పుడు వాడు నేల మీద పడి నురగ కార్చుకుంటూ పొరలాడుతున్నాడు. చూసేవాడికి ఎలా ఉంటుంది ఈ దృశ్యం? చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఎటువంటి తండ్రి అయినా ఆ దృశ్యాన్ని తట్టుకోలేడు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ దృశ్యాన్ని చూచి చలించాడు. వెంటనే ఆయన అడుగుతున్నాడు, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైంది అని తండ్రి అడగగా అది బాల్యం నుండేనయ్యా అని జవాబిచ్చాడు. అది వాడు నాశనం చేయాలి, తరచుగా అగ్నిలో నీడల్లో పడద్రోస్తుంది. ఏమైనా నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము అని. మా మీద కనికరపడయ్యా, ఇది చిన్నప్పటి నుంచే ఈ వ్యాధి తనకుంది, ఈ విధంగా అవుతోంది ప్రభు, మా అబ్బాయిని మీరు బాగు చేయండి అని చెప్పి అడిగాడు. దానికి అతను ఒక మాట జోడించాడు. అదేమిటంటే, ఏమైనను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. నీ వలన అయితే మా మీద కనికరపడు, మా మీద కనికరపడు. ఆ వ్యక్తి యొక్క తండ్రి అభ్యర్థిస్తున్నాడు, నీ వల్ల ఏదైనా అవుతుంది కాబట్టి నువ్వు మా మీద కనికరపడు, మా మీద కనికరపడు, ఆ వ్యక్తిని విడిపించు. ఆ యవనుడు చాలా బాధపడుతున్నాడు. దురాత్మ అగ్నిలో నీళ్లలో వేసేస్తోంది. హీ వాజ్ కంట్రోల్డ్ బై ద డెవిల్. చాలా ప్రమాదకర స్థితి ఉంది అతనికి. అటువంటి పరిస్థితుల మధ్య యేసుక్రీస్తు ప్రభు ఆ మనిషిని బాగు చేస్తున్నాడు. కనికరపడమని ఆ తండ్రి వేడుకుంటున్నాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, ప్లీజ్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ ద ఫాదర్. ఆ తండ్రి యొక్క మనసును మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అది వానిని నాశనము చేయవలనని ప్రయత్నం చేస్తోంది, బాల్యము నుండి కూడా ప్రయత్నం చేస్తోంది. బట్ గాడ్ నాట్ అలౌడ్ దట్. ఎందుకంటే ప్రభువు ద్వారా వాడు స్వస్థత పొందాలి, ఆయన నామము ప్రచురింపబడాలి. కనుక ఆ వ్యక్తి అక్కడికి తీసుకుని రాబడ్డాడు. మా మీద కనికరపడి మాకు సహాయం చేయమంటున్నాడు. ఈ వాయిస్ మీకు ఎక్కడ వినపడినా యూ మస్ట్ రియాక్ట్. మా మీద కనికరపడి మాకు సహాయం చేయము. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఈ యొక్క తండ్రి మాట్లాడుతున్నాడు, అయ్యా మాకు సహాయం చేయి. నాకు అపోస్తలుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం గుర్తుకొస్తుంది. మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలచి మాకు సహాయము చేయుటకు రమ్మని వేడుకొనుట పౌలునకు కనపడినప్పుడు అతడు ఫిలిప్పి ప్రవాస ప్రాంతమైన మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళాడు. He responded to that call. మనం కూడా సమస్యలో ఉన్నవాళ్ళు వచ్చి అయ్యా నాకు సహాయం చేయి అని చెప్పంటే డు నాట్ టర్న్ బ్యాక్, వెనక్కి వెళ్ళిపోవద్దు. ఆ వ్యక్తికి సహాయం చేయటం ధర్మం. ఆ వ్యక్తికి సహాయం చేయడం ధర్మం అంటే దానివల్ల పాపంలో పడిపోమని కాదు. మనం దేవుని పేరిట, దేవుని శక్తి చేత అనేకుల బ్రతుకులను
బాగు చేసేవారంగా ఉండాలి. మా మీద కనికరపడు అనేటువంటి పదం చాలా ముఖ్యమైన పదం. మాకు సహాయం చేయి అనేటువంటి పదం చాలా ముఖ్యమైన పదం. సహోదరుడా, మన జీవితాల్లో మన యొద్దకు ఇటువంటి స్వరం వచ్చినప్పుడు యేసు ఏ విధంగా స్పందించాడో మనం కూడా అలాగే స్పందించాలి. ఎన్నడూ మౌనంగా ఉండకూడదు. ఎన్నడూ మౌనంగా ఉండకూడదు. దురాత్మల చేత పీడించబడుతున్న వ్యక్తులు అనేక మంది యేసుక్రీస్తు ప్రభువు చేత విడుదల పొందారు. ఒక వ్యక్తిని దురాత్మ ఆవహించట లేదా అతని యందు పనిచేయుట అతని పాపం యొక్క ఆధారంగానే. ప్రభువు మనలను కోరుతోంది ఏమిటి అంటే, శిష్యులను ఏ విధంగా అయితే ఎంతకాలం సహిస్తాను నేను మిమ్మల్ని, ఎంతకాలం నేను మీతో ఉంటాను అన్నట్టుగా మనం వీ షుడ్ గెట్ రెడీ టు డూ ద ఫెయిత్ యాక్షన్స్. విశ్వాస సంబంధమైన క్రియలను చేయుటకు మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలనేది నేర్పించబడుతున్నాం. అలాగే ఎవరైతే మనల్ని ఆశ్రయిస్తున్నారో వారికి ఆసరాగా ఉండటం కొరకు మనం సిద్ధం కావాలి. నేటి వాక్యోపదేశానికి సహకారాన్ని ఇచ్చిన కుటుంబము కామవరపుకోట వాస్తవ్యులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం చేస్తున్నారు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మలను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము నాకు సహకారం ఇచ్చిన మీ దాసుడు దాసురాలు బిడ్డలను ఆశీర్వదించుము. ఈ రాత్రి ప్రత్యేకంగా మా కుటుంబాలను దీవించుము, మహిమ పొందము. యేసు ప్రభువు పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైనను గాక. ఆమేన్.